బెంగాల్లో టీఎంసీ ఎంపీ మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీపై రీసెంట్గా జరిగిన దాడి అసలు ఏం జరుగుతుంది బెంగాల్ ఎందుకు ఇలా జరుగుతుంది? పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ల తర్వాత చాలా హింస జరుగుతుంది. ఎలక్షన్లకు ముందు జరిగిన హింస ఎలక్షన్ల తర్వాత కూడా జరుగుతుంది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 6 నెలల దాకా పారామిలిటరీ బలగాలను ఇక్కడే ఉంచుతా అని హోమ్ మినిస్టర్ ప్రకటించాడు కూడా, హోమ్ మినిస్టర్ అమిత్ షా. కానీ హింసలు జరుగుతూనే ఉంది. వరుసగా టీఎంసీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇది ఒక్క దాడే కాదు, అభిషేక్ బెనర్జీ ఒకటే కాదు, తర్వాత కూడా జరిగింది. వరుసగా టీఎంసీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు జరుగుతుంది. మోడీ ఎలక్షన్ తర్వాత ఒక ఉపన్యాసంలో మాట్లాడాడు, ఇకపైన ప్రశాంతంగా ఉండాలి, శాంతి నెలకొల్పాలి, ఎక్కడ హింస జరగకూడదు అని ఒక ఉపన్యాసం కూడా ఇచ్చాడు. ఆయన ఎలక్షన్లప్పుడు కూడా ఒక ప్రచారం చేశాడు. మమతా బెనర్జీ ప్రభుత్వం, టీఎంసీ ప్రభుత్వం ఇక్కడ అరాచకం సృష్టిస్తుంది, హింస సృష్టిస్తుంది, వాళ్లకు వ్యతిరేకులైన వాళ్ళను మర్డర్ చేస్తుంది, కొడుతోంది, దాడులు చేస్తుంది, రకరకాల హింస సృష్టిస్తుంది ప్రజల మీద అని మాట్లాడాడు. సేమ్ అదే పని ఇప్పుడు బీజేపీ చేస్తున్నది. ఎలక్షన్లు అయిపోగానే బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది, సువేందు అధికారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ అభిషేక్ బెనర్జీకి ఉన్న భద్రత, Z+ భద్రత అనేది తీసేశారు. ఆయనకు పెద్దగా భద్రత లేదు ఇప్పుడు. నిజం చెప్పాలంటే టీఎంసీలో నెంబర్ 2 ఆయన, మమతా బెనర్జీ తర్వాత ఆయనే పార్లమెంట్ సభ్యుడు కూడా. మొన్న ఎలక్షన్లప్పుడు మమతా బెనర్జీ కంటే ఎక్కువ తిరిగి ప్రచారం చేసిన వాడు, ఎందుకంటే యువకుడు. మమతా బెనర్జీ కొంత ఏజ్డ్ కానీ ఈయన యువకుడు. ఆయన బీజేపీ కాన్సన్ట్రేషన్ అంతా ఆయన మీదే ఉంది ప్రధానంగా. మమతా బెనర్జీ వయసు లేదు కాబట్టి, ఇవాళ కాకపోతే రేపైనా ఆమె పగ్గాలు విడిచిపెడుతుంది, ఇతని చేతిలోకి వస్తుంది కాబట్టి ఇతని మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. ఎలక్షన్లకు ముందు కూడా ఇతని మీద కాన్సన్ట్రేట్ చేశారు, ఎలక్షన్ తర్వాత కూడా కాన్సన్ట్రేట్ చేశారు. ఈయన ఎలక్షన్ల టైంలో చాలామంది బీజేపీ దాడులు చేసింది, చాలామంది పోలీసుల మద్దతుతో ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతమంది చనిపోయారు టీఎంసీ కార్యకర్తలు. అలా చనిపోయిన టీఎంసీ కార్యకర్తల ఇళ్లల్లోకి వాళ్ళని కలవడానికి ఈయన వెళ్తూ ఉన్నాడు, చాలామంది దగ్గరికి వెళ్ళాడు. అలాగే 24 పరగనా జిల్లాల్లో సోనాపూర్ అనే దగ్గరికి ఈయన ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. ఆ కుటుంబంలో ఒకతను చనిపోయాడు, చంపేశారు అతను. ఎలక్షన్ కలవడానికి వెళ్ళాడు. మీరు గమనిస్తే కలవడానికి వెళ్ళినప్పుడు ఈయనతో పాటు ఒక 5గురు పోలీసులు ఉన్నారు. అందులో 2 విత్ వెపన్స్ ఉన్నారు. వాళ్ళు పారామిలిటరీ బలగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆ డ్రెస్సుల్లో ఉన్నారు. పరామర్శించి కుటుంబాన్ని తిరిగి వస్తున్నప్పుడు ఈయనతో 2 పోలీసులే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు కనబడలేదు. ఆ 2 దగ్గర కూడా వెపన్స్ లేవు. ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఆయన మీద హఠాత్తుగా దాడి జరిగింది.